నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రోడ్లపై గుంటలు పూడ్చేందుకు మిషన్స్ సిద్ధంగా ఉన్నాయి. మందడంలో R&B మంత్రి జనార్దన రెడ్డి డెమో. నవలూరులో అభివృద్ధి కార్యక్రమంలో టీడీపీ నేతలు. హాజరైన AMC చైర్మన్ జవ్వాది. ప్రత్యేక అవసరాల బాలల కోసం CK హైస్కూల్లో శిబిరం. అవగాహన కల్పించిన MEOలు. MTMC పరిధిలోని నవలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంగళగిరి AMC చైర్మన్ జవాది కిరణ్ చంద్ పాల్గొన్నారు. రిపోర్ట్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలంలోని తాళాయపాలెం గ్రామంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గ్రామీణ పేదరిక నిర్మూలన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలను తెలుపుతూ సూపర్ 6 పథకాలను తెలియపరుస్తూ పాదయాత్ర చేశారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు అమరావతి కేంద్రంగా తాళాయపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఈ గ్రామం ఇచ్చేయడం జరిగింది. ప్రభుత్వం తాలూకా సంవత్సర పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన ఏ రకంగా ఉంది, ఏ రకంగా కేంద్రీకృతమై కిందన అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది ఒక అవగాహన తీసుకొని రమ్మని, అంతేకాకుండా ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయమని మా అందరినీ కూడా పంపించారు. సుమారు ఒక 50 హౌసెస్ వరకు వెళ్ళాము. ఈ హౌసెస్లో వాళ్ళ తాలూకా కష్టసుఖాలు కానీ, అలాగే ప్రభుత్వం చేస్తున్నట్టు విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రైతులు ఎవరైతే అమరావతి కోసం భూమి త్యాగం చేసి ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో భాగస్వామైనటువంటి రైతులందరూ కూడా, రైతాంగ కుటుంబాలందరికీ కూడా ఈరోజు వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరం ఫామ్ అవుతుంది. మరి అలాంటి నగరానికి ఈరోజు ఇక్కడ నాంది పలికి ఈ రైతులు ముందుకు వచ్చి, రైతులు ఏ రకంగా అయితే భూమిని ఇచ్చారో అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి దుర్మార్గ పరిపాలన వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా ఒడిదడుకొని నిలబడి అమరావతి కోసం మేము ఉన్నామని పోరాడి ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చి గెలిపించి ఈరోజు ప్రభుత్వం పట్ల, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల ఇక్కడున్న ప్రజానీకం అందరూ కూడా ఒకటే ఈరోజు నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరిన్ని హౌసెస్ కూడా విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా మేము మా పరిగణలోకి వచ్చాయి. వాటిని పరిష్కారం చేసేలా కూడా నేను కూడా చేసి ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు, ఆలూరి సుబ్రహ్మణ్యం, కొండపాటి సతీష్ చంద్ర, పేరం రామారావు, మట్టుపల్లి గిరీష్, వై సురేష్ బాబు, బెజవాడ రమేష్ బాబు, బెజవాడ నరేంద్ర, కొండపాటి శ్రీహరి, అనుముల సత్యనారాయణ, ఎర్రమనేని మల్లేశ్వరి, బెల్లంకొండ నరసింహారావు, కారుమంచి నరేంద్ర, మైనేని గిరిజ, పోలు దుర్గా, అరుణ, కొండపాటి శివ, అరవిందరాజు, వలపర్ల లాజర్, చేకూర్తి రవికుమార్, వలపర్ల యేసుదాసు, కాటా అప్పారావు, బండ్ల పట్టాభిరామయ్య, సంకూరి జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా తుళ్లూరు లోహియా నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో బాలింతలతో, గర్భిణీ స్త్రీలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరులోని అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ANM పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం వివరాలను ANM సునీత సిటీ న్యూస్కు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పి రజని, ఏ స్వర్ణలత, వి భాగ్యలక్ష్మీదేవి, ఎం సుమలత, ఎం సునీత, ఎస్ మణిమ్మ, సిహెచ్ అరుణ, టి అమ్మాజీ, ఉపాధ్యాయులు టి సాయిలక్ష్మి, బి వాణి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన తుళ్ళూరు టు సచివాలయము అయ్యన చెరువు గ్రామంలోని అయ్యన చెరువు ఏరియా నందు సెంటర్ 7లో సునీత గారి సెంటర్లో ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమము ఘనంగా జరిగి ఉన్నది. ఇది మరి 1వ తారీఖు నుంచి కూడా మరి ఈ కార్యక్రమము ప్రతి సెంటర్ నందు కూడా జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగింది. మరి గర్భిణీ స్త్రీలు, మరి పాలిచ్చే తల్లులు, ఇంకా మరి గ్రామస్తులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే బిడ్డకు పుట్టిన వెంటనే అరగంట లోపే బిడ్డకు పాలు ఇవ్వాలి. ఇవి ఒక వ్యాక్సినేషన్గా మరి బిడ్డకు చాలా ఇమ్యూనిటీని ఇస్తుంది. కనుక ఎవరు కూడా ఇలాంటిది మిస్ కావద్దని మరి పాత నమ్మకాలు, మూఢనమ్మకాలను విడిచిపెట్టి పుట్టిన వెంటనే బిడ్డకు పాలిచ్చే విధంగా ప్రతి తల్లిని కూడా మోటివేట్ చేయడం జరిగింది. మరి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా తగిన పోషకాహారం తీసుకుంటకు మన అంగన్వాడీ సెంటర్లు ఎంతో ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నాయి. ప్రతి గర్భిణీ కూడా ఇక్కడ లభించేటువంటి గుడ్డు, పాలు, మరి ఖర్జూర ఇలాంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారమును ప్రతి మరి సెంటర్ నందు కూడా మన అంగన్వాడీ టీచర్లు అందచేయడం జరుగుతూ ఉంది. తుళ్ళూరు మండలంలోని డ్వాక్రా వివోఏలు సోమవారం తాళ్లాయిపాలెంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కలిశారు. పనికి తగ్గ జీతం ఇవ్వాలని, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. మేము రాజధాని ప్రాంతంలో వివోఏలుగా పనిచేసే వాళ్ళం అండి. తుళ్ళూరు మండలం నుంచి వివోఏలు 45 మంది చేస్తున్నాము రాజధాని గ్రామాల్లో. మాకు ఒక వర్క్ కాదండి, సెర్ప్ నుంచి కానీ మా వర్క్ కాకుండా సిఆర్డిఏ వర్క్ కానీ సచివాలయం వరకు కానీ ప్రతి ఒక్క మొబిలైజేషన్ కానీ మా గ్రామ సంఘాల్లో ఉన్న వివోఏలే పనిచేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్గా చేసే మాకు గుర్తింపు లేకుండా పోయింది. దీని గురించి మేము మన కొండపల్లి శ్రీనివాసరావు గారు సెర్ప్ మినిస్టర్ గారు తాళాయిపాలెం వస్తే మేము సార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా శాలరీ పనికి తగ్గ వేతనాన్ని పెంచాలని, ప్లస్ హెచ్ఆర్ పాలసీ మాకు అమలు చేయాలని సార్ని కలిసి ఇవ్వడం కానీ జరిగింది. సార్ కూడా మా సమస్యపై బాగా తొందరగా స్పందిస్తామమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో కూడా వివోఏలకి శాలరీ లేనప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో శ్రావణ్ కుమార్ గారు దీని మీద బాగా స్పందించి మాకు 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా ఇంకా పెంచే మార్గం మాట్లాడదామని చెప్పి అన్నారు. కానీ ప్రతి ఒక్క వర్క్ సార్, ఈ వర్క్ అని మేము చేయటం అనేది ఏం కాదు. ప్రతి వర్క్ సిఆర్డిఏలో జనరల్ కమిటీలు కావచ్చు, సిఆర్డిఏలో జనరల్ మీటింగ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ టీం వస్తే మొత్తం మేమే. ఏదైనా సరే ప్రతి ఒక్క యానిమేటర్ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నాము. కనుక ఈరోజు మాకు శ్రీనివాసరావు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా తర్వాత ఇప్పుడు గ్రీవెన్స్ జరుగుతుంది కాబట్టి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక గ్రీవెన్స్ లెటరు మరియు మా ఏపీఎం గారికి కూడా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరం సమావేశం అయ్యాం. వివోఏలందరూ, నా తోటి సహచరి వివోఏ కూడా రహదారులపై ఎక్కడైనా గుంతలు పడినప్పుడు వాటిని వెంటనే పూడ్చివేయటానికి ఎకోఫిక్స్ అనే నూతన విధానంలో ఓ మిషన్ వచ్చింది. వర్షాకాలంలో అయినా సరే వెంటనే పూడ్చివేయవచ్చని మంత్రి జనార్దన్ రెడ్డి అంటున్నారు. మందడంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ మేరకు ట్రయల్ వేశారు. అనంతరం వివరాలను మంత్రి అందించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఉందో వేస్ట్ నుంచి వెల్త్ వరకు సంపద సృష్టించాలి అనేటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఈ యొక్క శాంపుల్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎకోఫిక్స్ అనే కొత్త మిశ్రమ పదార్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం అయింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏమంటే స్టీల్ స్లాగ్ అనే ఉక్కు పరిశ్రమ దగ్గర ఉక్కు పదార్థాలను దాని నుంచి ఎకోఫిక్స్ అని పారిశ్రామిక దీన్ని వ్యర్థాన్ని తీసుకొచ్చి భాగస్వామ్యం చేసి సరైన ఉదాహరణ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైనా ఎక్కడైనా పార్ట్ హోల్ రిపేర్ ఏదైనా జరిగితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆ యొక్క మెటీరియల్ను తీసుకొచ్చి ఇప్పుడు వేసినట్లు వేసి స్పాట్లోనే దాన్ని రిపేర్ చేస్తూ దాన్ని రోడ్డు మీద వేసి ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా వర్షాకాలంలో
వర్షం పడినా ఇందాకే మీరు నీళ్ళు వేసారో నీటిలోనే దీన్ని వేసి ఆ వ్యర్థాన్ని కూడా ఇప్పుడైతే తీసుకొచ్చామో ఈ మెటీరియల్ ద్వారా అప్పటికప్పుడు స్పాట్లో వేయాలని ఒక షాంపూలు మాత్రం ఇక్కడ వేస్తూ ఉన్నాము. దీనికి వేడి చేయాల్సిన అవసరం లేదు, సాధారణంగా తారుమాదిరిగా ఉండదు, రెడీ మిక్స్ అనమాట. రెడీ అంటే ఇన్స్టెంట్గా రెడీ మిక్స్ని తీసుకొచ్చి తక్కువ సమయంలో దీన్ని వేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వేసి చూసాము. దీని లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది కూడా మా ఇంజనీర్లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిని నీటిలో కూడా అంటే ఎంత గుంతలో నీళ్లు ఉన్నా ఆ నీటిలోనే దాన్ని మిక్స్ చేస్తే అది అక్కడ పనిచేస్తుంది అనేది ఇంజనీర్లు కానీ వారు కానీ CRRI సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి సూచనల మేరకు ఇక్కడ వీటిని వేయడం జరిగింది. దానిని ఇక్కడ దీన్ని చేసిన తర్వాత ఎంత లైఫ్ వస్తుందో త్వరలోనే దాని ఎగ్జామ్ కూడా చేస్తాము. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు కూడా చాలా పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, ఆర్థిక ప్రయోజనాలు కూడా తక్కువ ఖర్చు వస్తుందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రాంతాలలో స్వచ్ఛందంగా ఏదైతే స్పీడ్గా చేయగలమో దాని కొత్త టెక్నాలజీని వాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు ఇంజనీర్లు రీసెర్చ్ సెంటర్ వారు కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా కాలక్రమంలో రేపు రాబోయే కాలంలో వర్షాకాలంలో కూడా ఎక్కడైనా వర్షాలు పడిన తర్వాత పెద్దగా పార్ట్ హోల్స్ పడితే ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ అవుతుందో అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక 6x6 పార్ట్ హోల్ను తయారు చేసి వేయడం జరిగింది. ఇదే కాకుండా కొత్త టెక్నాలజీ కూడా మా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. మా యొక్క డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాలని చూస్తున్నారు. దీన్ని త్వరలో పరిశీలించి ఇది మాకు సూటబుల్ అయితే ఇది ఏదైతే మాకు ఫీజిబిలిటీ ఉండి తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రయోజనాలు కలిగించే విధంగా ఉంటే వాటిని కూడా త్వరలో చేస్తామని చెప్పి మీకు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఫోరం ఫర్ ఆర్టీఐ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులుగా ప్రత్తిపాటి వేలంగిణి బాబును నియమించారు. ఈ మేరకు మందడంలో జరిగిన సమావేశంలో ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ వేలంగిణి బాబును పరిచయం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమరావతి ఎంప్లాయీస్ విభాగం రాజధాని నాయకులు అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోరం ఫర్ ఆర్టీఐ గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా ప్రత్తిపాటి వేలంగిణి బాబు లాలుపురంలో గ్రామ నివాసి, మంచి యువకుడు, నీతివంతుడు, నిజాయితీగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఫోరం ఫర్ ఆర్టీఐలో ఉండాలని చెప్పేసి ఈ యొక్క కమిటీలో స్థానం కల్పించాం. ఇంతకుముందు ప్రత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ కమిటీకి పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు గుంటూరు జిల్లా కమిటీకి తీసుకోవడం జరిగింది. ఫోరం ఫర్ ఆర్టీఐలో నీతి నిజాయితీ కలిగిన వారికి, న్యాయబద్ధంగా నడుచుకునే వారికి కార్యకర్తలుగా ఉండాలని, అదేవిధంగా పదవులు తీసుకున్న వారు కూడా ఆ విధంగా స్వచ్ఛందంగా తమ ఖాళీ సమయంలో ఈ యొక్క ఫోరం ఫర్ ఆర్టీఐ ద్వారా సోషల్ వర్క్ నిర్వహించాలని, ఆర్టీఐ దరఖాస్తులే కాకుండా ప్రజా సమస్యల మీద ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, మండల ఆఫీస్ కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, తదితర ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి ఆ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చూడాలని చెప్పేసి ఫోరం ఫర్ ఆర్టీఐ ఈ విధంగా కార్యకర్తల్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ యొక్క రూపకల్పనలోనే ఈ యొక్క కమిటీ విధానాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎంటీఎంసీ పరిధిలోని నవలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంగళగిరి ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్ పాల్గొన్నారు. రిపోర్ట్. నవలూరు గ్రామ ప్రముఖులు గైరుబైన సాంబశివరావు కుమారులు గైరుబైన వాసు, వేణుబాబు తమ సొంత నిధులు 30 లక్షలతో నవలూరు గ్రామంలో నిర్మించిన హిందూ శ్మశాన వాటికను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జవాది కిరణ్ చంద్ మాట్లాడుతూ గైరుబైన సాంబశివరావు పేరుతో ఆయన కుమారులు శ్మశాన వాటికలాగా కాకుండా పార్కులాగా నిర్మించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. మంత్రి నారా లోకేష్ త్వరలోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ మాట్లాడుతూ గైరుబైన వాసు, వేణుబాబులు వారి తండ్రి సాంబశివరావు జ్ఞాపకార్థం హిందూ శ్మశాన వాటికను నిర్మించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. గైరుబైన బ్రదర్స్ మాట్లాడుతూ
మా తండ్రి సాంబశివరావు కష్టపడి ఉన్నత స్థాయి చేరుకున్నారని, ఆయన పేరు గ్రామస్తులందరికీ గుర్తు ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ శ్మశాన వాటికను సుందరంగా నిర్మించాలనే లక్ష్యంతో మా నిధులు 30 లక్షలు, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ సహకారం 7.50 లక్షలతో నిర్మించడం జరిగిందన్నారు. అనంతరం ఈ శ్మశాన వాటిక తాళాలను గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా సివిల్ సప్లై డైరెక్టర్ తోట పార్థసారథి, డిప్యూటీ సిటీ ప్లానర్ అశోక్ కుమార్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, మర్రి యేసుబాబు, నవలూరు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు రుద్రు కోటేశ్వరరావు, మల్లెవరపు వెంకట్, కొల్లి వెంకట్రావు, తోట శ్రేణుబాబు, తెల్లమేకల నాగేశ్వరరావు, కొత్త శ్రీను, బత్తుల నాగరాజు, రుద్రు శ్రీను, పోనం శ్రీను, రుద్రు వీర్రాఘవులు, తోట గోపి, రుద్రు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బర్రెం ఆధునీకరణ క్రీస్తు శేషులు గైరుబోయిన సాంబశివరావు యాదవ్ గారి కుమారులు వాసుబాబు గారు, వేణు గారు కలిసి 30 లక్షలతో ఆధునీకరణ చేశారు. అలాగే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ తరఫున 7.5 lakhs ఖర్చు పెట్టి విద్యుద్దీకరణ చేశారు. ఇది గ్రామ పెద్దలందరూ సమిష్టితో కలిసి చేశారు కాబట్టి అందరికీ మా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కీర్తిశేషులు గైరుబోయిన సాంబశివరావు గారు నవలూరు గ్రామంలో జన్మించి ఆర్టీసీ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి సూపర్వైజర్గా రిటైర్డ్ అయ్యి వాళ్ళ కుమారులని విద్యావంతులుగా చేసి చాలా శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనతో పూర్తి చేసి స్వర్గస్థులైనారు. వారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ఈరోజు వాసు, వేణుబాబు గారు ఇద్దరు ఈ బరెల గ్రౌండ్కి, నవలూరు గ్రామానికి ఏదో చేయాలి పుట్టిన గ్రామానికి అనే సంకల్పంతో 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ బరెల గ్రౌండ్ డెవలప్మెంట్కు పూనుకొని పూర్తి చేశారు. ఇది ఊరికి అంకితం చేస్తున్నారు వాళ్ళు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ విద్యుత్ కోసం 7.5 లక్షలు ఖర్చు పెట్టి పూర్తి చేయడం చాలా హర్షణీయం. గ్రామానికి అవసరం ఇది, అందరూ కూడా ఉపయోగపడాలని దీంతో ఓ మంచి ధ్యేయంతో ఈ విధంగా 30 లక్షల రూపాయలు దాదాపుగా ఇక్కడ కడతం అనేది కూడా చాలా గొప్ప విషయం. అదే కాకుండా పార్కు మంచి నీడ రావాలి, రేపు శ్మశాన వాటికి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో మరి మంచి చెట్లు పెట్టి ఈరోజు కూడా చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే గ్రామానికి అనేది శ్మశాన వాటి చాలా ఇంపార్టెంట్ అనే విషయం ప్రతి ఒక్కరు కూడా. కానీ దీన్ని అలా కాదు, ఆదరణ పథకంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం అనేది కూడా మరి అందరూ కూడా అర్చిస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరిని కూడా, వేణుని అదేవిధంగా వాసును కూడా చాలా ఆలోచన స్ఫూర్తి రావటం అనేది కూడా గొప్ప విషయం. ఇలాంటివే కాదు, గ్రామ అభివృద్ధి కోసం చాలామంది దాతలు ముందుకు వచ్చి ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తే లోకేష్ బాబు వారి యొక్క దీనిలో కూడా మరి లోకేష్ బాబు కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఇలాంటి చక్కటి కార్యక్రమం చేయండి, ముందు రండి అని చెప్పి ఆయన కూడా పిలిపిస్తున్నాడు. ఎందుకంటే ఒక మనిషి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ఆయన ఒక ఆర్టీసీ ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ ఉపయోగపడే వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పి గ్రామస్తులందరూ కూడా తెలియపరుస్తున్నారు. అదే కొనసాగింపుగా వాళ్ళ కుమారులు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకు వచ్చి సొంత గ్రామానికి అనేక వ్యాపారాల్లో వాళ్ళు వృద్ధి చెంది ఈ గ్రామాన్ని మర్చిపోకుండా మాతృభూమి కోసం ఇంత ఖర్చు పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆర్టీసీ కండక్టర్గా రిటైర్ అయినటువంటి గైరుబోయిన సాంబశివరావు గారి సంవత్సరికం ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నాము. వాళ్ళ కుమారుడైనటువంటి వాసుబాబు, వేణుబాబు గారు, గైరుబోయిన వేణుబాబు గారు వీరు 30 లక్షలతో మా నవలూరు గ్రామంలో ఇదివరకు చాలా ఈ శ్మశాన వాటిక లేకపోవడం వల్ల చాలామంది మేము ఇబ్బందికి గురయ్యాము. మరి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సంవత్సరం పూర్తి కాకముందే ఈ శ్మశాన వాటికని 30 లక్షలతో పూర్తి చేసి మా గ్రామానికి ఇది చూస్తుంటే హిందూ శ్మశాన వాటికలా లేదు, ఇది ఒక ఉద్యానవనం లాగా తయారు చేసి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నవలూరు గ్రామ ప్రజలకు, మున్సిపాలిటీ వారికి నా కృతజ్ఞతలు. మేము ఏదైతే మా ఫాదర్ చనిపోయినప్పుడు అనుకున్నాం మేము చేయించాలని, దాని గురించి అనుకున్నప్పుడు ఊళ్ళో అందరూ మాకు సహకరించి మేమైతే అనుకున్న దాన్ని దానికి సార్థకతంగా చేయడం కోసం మా ఊళ్ళో వాళ్ళందరినీ సహకరించినప్పుడు వాళ్ళు ఇట్లా కాకుండా దీనికి అప్రూవల్ తీసుకోవాలి, మీరు ఒక మున్సిపల్ అప్రూవల్ తీసుకొని మున్సిపల్ అప్రూవల్ ద్వారా వెళ్తే మన పని అవుతుంది అని చెప్పారు. సో మున్సిపల్ మేము అప్రూవల్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక లెటర్ తీసుకొని
తర్వాత ఊరు వాళ్ళని అందరినీ మేము సంప్రదించిన తర్వాత ఇది మంచి కార్యక్రమం, మీ ఫాదర్ కూడా ఎప్పటి నుంచో ఇది చేయాలని ఎప్పుడు కోరుకునేదానికి చేయమని చెప్పేసి మాకు ఇచ్చిన తర్వాత ఫస్ట్గా మేము దిగిన తర్వాత రుద్ర వీరాగోలు గారు వచ్చి మేము కూడా దాని ఎంతో సాయం చేసి మీకు ఆర్చి కట్టిస్తామని చెప్పేసి 4.5 lakhs ఆయన కూడా సహకరించారు. తర్వాత రుద్ర రాజేష్ సాంసరావు గారి అబ్బాయి వాటర్ స్నానాలకి బాత్రూమ్స్కి 3.8 lakhs ఇచ్చారు. వీళ్ళిద్దరి సహకారంతో మేము ముందు నుండి ఉన్న మిగతా కార్యక్రమాలను మేము చేయించుకొని అన్నిటి కలిపి మాకు అవి ఇవి 2 కలిపి 38 lakhs అయింది. మా వంతు 30 lakhs అయింది. సో ఒక ఇది బ్రైడల్ గ్రౌండ్గా ఉండకూడదు, మేము సిటీస్లో చదువుకుంటున్నాం కాబట్టి అక్కడ చూసాం చాలా వరకు మేము ఎట్లా ఉంటుంది అనేది. ఇది కూడా మనకు ఉద్యానవనం లాగా ఉండాలి, మన లాస్ట్ ప్రస్థానం ఒక మంచి ప్లేస్లో మంచి కార్యక్రమం లాగా వెళ్ళాలని చెప్పేసి అనుకొని మా ఫాదర్ గారి కోరిక మేరకు ఆయన ఎప్పటి నుంచో చెప్తూ ఉండేవాళ్ళు మాకు ఊరు కోసం ఏదో ఒకటి చేయాలి, మనమంటూ ఒక ఊరిలో పుట్టిన తర్వాత ఊరు కోసం నువ్వంటూ ఒక పని చేసినప్పుడే నీకు గుర్తింపు ఉంటుంది అని మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ఆయనకున్న కోరికని చనిపోయిన తర్వాత అయినా సరే 1 సంవత్సరం లోపు మేము దాన్ని చేయించాలని చెప్పేసి చేయించాము. దీనికి మా ఫాదర్ మాకు ఎంతో కృషి చేసి ఆయన మమ్మల్ని చదివించారు మా ఇద్దరిని. ఇదిలా ఉండగా నవలూరు గ్రామంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద దివిస్ ల్యాబొరేటరీ వారి సౌజన్యంతో సుజలా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కిరణ్ చంద్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ మోడల్ మంగళగిరి నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధకరమైన వాటర్ను అందించేందుకే ఈ మినరల్ వాటర్ ప్లాంట్ను దివిస్ ల్యాబొరేటరీ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరును అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, మర్రి యేసుబాబు, రుద్రకోటేశ్వరరావు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ రావు, కొల్లి వెంకట్రావు, చావలి ఉల్లయ్య, తోట సీనుబాబు, బత్తుల నాగరాజు, రుద్రు రాజేష్, తోట గోపి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ శాఖ మాచిలు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దివీస్ ల్యాబ్ వారు ఈ నియోజకవర్గంలో 15 వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా మా కాజా గ్రామంలో కూడా ఇచ్చారు 2. ఇక్కడ నవలూరు గ్రామంలో కూడా 16 లక్షలు వెచ్చించి ఇవ్వటం నారా లోకేష్ గారికి నవలూరు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందుకే స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సహకారంతో దివీస్ ల్యాబ్ వారు ఇక్కడ నవలూరు గ్రామంలో మంచినీటి ప్లాంట్ పెట్టడం, ఈరోజు ఆ ప్లాంట్ని ఓపెన్ చేయటం, ఇదేంటంటే లోకేష్ గారు ఇక్కడ మన నియోజకవర్గంలో ఉండటం వల్ల అనేక కంపెనీల వాళ్ళు వచ్చి ఈ మంగళగిరి నియోజకవర్గంలో మేము కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పి చెప్పటం, ఆయన కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి ఊరిలో కూడా డ్రైనేజీ, వాటరు, కరెంటు అన్ని అండర్ గ్రౌండ్ చేయాలనే తలంపుతో అనేక సేవా కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉంటారు. టిట్కో గృహ సముదాయంలో మరి నారా లోకేష్ గారి యొక్క ప్రోత్సాహంతో దివిస్ వారు ఇక్కడ కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో అనేక చోట ఇట్లా మినరల్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించినటువంటి దివిస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన ఎలక్షన్లలో ఇక్కడ డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు మరి ప్రస్తుత మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రాంత వాసులకు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ అయిన వెంటనే ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా దివిస్ ల్యాబొరేటరీస్ వారి యొక్క సహకారంతో లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో ఇక్కడ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటాం మనందరం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. టిట్కో హౌసెస్ సమీపంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ని లోకేష్ గారి సౌజన్యంతో అలాగే దివిస్ ల్యాబొరేటరీ వారి సహకారంతో ఈరోజు నవలూరు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి నవలూరు గ్రామం తరఫున నవలూరు తెలుగుదేశం పార్టీకి అలాగే దివిస్ ల్యాబొరేటరీ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు తెలుసా, చార్టెడ్ అకౌంటెంట్స్ డేను ఏ రోజు జరుపుకుంటారు?
చార్టెడ్ అకౌంటెంట్స్ డేను జూలై 1న జరుపుకుంటారు. సమగ్ర శిక్ష గుంటూరు వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల బాలలకు మంగళగిరి సీకే హైస్కూల్లో అఖిల భారత శిక్షా సమాగం తదితర అంశాలతో కూడిన క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎంఈఓలు బాబు, ఉషారాణి పాల్గొని మాట్లాడారు. గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 6 నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులకు సమగ్ర శిక్ష గుంటూరు విభాగం మరియు అలెంకో విభాగము సంయుక్త పర్యవేక్షణలో మెడికల్ అసెస్మెంట్ మంగళగిరి పట్టణంలోని సీకే బాయ్స్ హై స్కూల్ నిర్వహించబడింది. మంగళగిరి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న పిల్లలందరూ కూడా దీనికి హాజరవుతుంది సమాచారం అందించడం జరిగింది. వారందరూ ఇచ్చేస్తున్నారు. వారికి ఇప్పటివరకు ఎవరికైతే యూరిఐడి కార్డులు అనేటువంటి అసలు నమోదు చేసుకోలేదు వారందరికీ కూడా యూరిఐడి కార్డుల కోసం అప్లికేషన్ తీసుకొని వాటి వివరాలన్నీ నమోదు చేసి ఎన్రోల్మెంట్ ఐడి ఇవ్వబడుతుంది. అలాగే ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చిన తర్వాత ఆ పిల్లలందరికీ అలెంకో విభాగం వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరిస్థితిని పర్యవేక్షణ చేసి వారికి కావాల్సిన విద్యా సంబంధమైన ఆరోగ్య సంబంధమైన ఉపకరణాలు ఉచితంగా ఇవ్వడానికి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ నిర్ధారణ చేసిన తర్వాత భవిష్యత్తులో సమగ్ర శిక్ష నుంచి సంబంధిత పరికరాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పంపిణీ చేయడానికి మళ్ళీ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఇలా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ స్టేట్ ఆఫీస్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఎప్పుడు ఏది పడుతుందో తెలియట్లా, ఎవరికి నోటీస్ వస్తుందో తెలియట్లా, ఎవరిని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారో తెలియట్లా. మీరు అన్నింటిలో 24/7 అందుబాటులో ఉంటున్నారు. అందుకు మరోసారి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక ముందు ఇది ఒక హబ్, మంచి హబ్ కావాలి. నాట్ ఓన్లీ పార్టీ దీనికోసం అనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ప్రజల పక్షాన, ప్రజల సమస్యల మీద, ప్రజల కోసం నిలబడే వాళ్ళగా గర్వంగా చెప్పుకోగలం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ఇది మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఈ పార్టీగా పేరుంది. అందుకే మనం గర్వంగా కాలు రెడ్డి చేసుకొని నిలబడగలం, చెప్పగలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం. అందులో భాగంగా నాట్ ఓన్లీ మన సమస్యలే కాదు, ప్రజలకు వచ్చిన సమస్యలైనా లేదా వివిధ వర్గాల వాళ్ళకు వచ్చే సమస్యలైనా ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న మన చేతనైనంత చేయగలిగే దాంట్లో సహజంగానే న్యాయపరంగానే ఎక్కువ చేయగలం. ఎందుకంటే ఈ గవర్నమెంట్తో ఏది కాదు కాబట్టి అన్యాయం జరిగినప్పుడు, చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు క్వశ్చన్ చేయగలిగేది, రిలీఫ్ పొందగలిగేది న్యాయస్థానాల్లోనే కాబట్టి వాటన్నిటిలో మన పార్టీ అండగా ఉండడము అంటే మీరు ప్రజల పక్షాన నిలబడడం అనేది దాని అర్థం. వీటన్నిటికీ ఒక క్రియాశీల వేదికగా ఈ కార్యాలయం, ఈ హబ్ ఇది పనిచేయాలని ఆకాంక్షిస్తూ దీన్ని మీరందరూ కూడా, మేము కూడా ఇక్కడికి వస్తుంటాం. ఇప్పుడు మీ కోర్టు దీన్ని అయిపోయిన తర్వాత సాయంత్రాలు కానీ సో దట్ యాక్టివిటీ లెవెల్ పెంచుదాం. దీంతోపాటు ఈ ప్రభుత్వం ముక్కుదాడు వేసి దించే రకంగా న్యాయపరంగా ఏమేమి చేయాలనే చర్చలు కూడా ఇక్కడ జరగాలి. ఇది ఒక మంచి చైతన్యవంతమైన హబ్గా నడవాలని కూడా, యాక్టివిటీస్ నడవాలని కూడా ఆకాంక్షిస్తాం. మంగళగిరి ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంటినీ సిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ కమాండెంట్ నగేష్ బాబు, అడిషనల్ కమాండెంట్ ఆశీర్వాదం, అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతప్ప, అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు, ప్రతినిధులు పావన్ రావు, జీబీకే గోవర్ధన్, ఎస్ఎస్ రెడ్డి, ఎంఎస్కే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఫ్రీ మెడికల్ క్యాంప్ని సెంటరీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ అసోసియేషన్ చాలా మంచి అసోసియేషన్, చాలా మంచి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. అలాగే హెల్త్ క్యాంప్స్ అనేవి కూడా వీళ్ళు టేకప్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. జనరల్గా రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి.
కొంచెము కైండ్ ఆఫ్ డిప్రెషన్స్ కూడా లోనవుతారు. కాబట్టి వీటన్నిటిని బ్రేక్ చేయడానికి ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్ యాక్టివ్గా ఉంటుంది. స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటారు, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు, అదర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తుంటారు, ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల డెఫినెట్గా ఎవరైతే ఈ ఉద్యోగం హెక్టిక్ షెడ్యూల్స్ చేసి ఒక్కసారిగా లీజర్ వచ్చేసరికి ఈ డిప్రెషన్ ఇలాంటివి అన్నీ కూడా వస్తుంటాయో వాటిని బ్రేక్ చేయడానికి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా ఉపయోగపడతాయి. ఆ విధంగా కండక్ట్ చేస్తున్న మా బెటాలియన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేసుకుంటాను. ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు రావాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సెంటనీ హాస్పిటల్స్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా మంది కూడా కొన్ని జబ్బులతో బాధపడుతున్నారు, బయటికి వెళ్ళేసి చూపించుకోలేరనే ఉద్దేశంతో ఈ ఆర్ట్ స్పెషలిస్టు అలానే ఊరు స్పెషలిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఈ క్యాంపు నిర్వర్తించాం. మా సిబ్బంది కూడా ఇవన్నీ తనిఖీ చేయించుకుంటే హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ వేరే పెద్ద డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళేసి ట్రీట్మెంట్ చేయించుకునే ఉద్దేశంతో మా సభ్యులందరికీ ఈ అవకాశం కల్పించాము. అలానే ప్రతి నెల కూడా మేము డెంటల్ డాక్టర్స్ని అలానే ఐ డాక్టర్స్ని హెల్త్ డాక్టర్ని కూడా తీసుకొచ్చి తనిఖీ చేస్తున్నాం. అసోసియేషన్ సిబ్బంది మా సిబ్బంది సుమారు 150 మంది పైన ఉన్నారండి. అందులో చాలా మంది కూడా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, అనేక రకాలైన జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం అశ్రద్ధ చేస్తారు. కాబట్టి మా ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ నిర్వర్తిస్తున్నాం. దీనికి మాకు సింటనీ హాస్పిటల్స్ వాళ్ళు సహకరించి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈరోజు ఊపిరితిత్తులు మరి హార్ట్ చెక్ చేయడానికి వాళ్ళ సిబ్బంది డాక్టర్స్ వచ్చారండి. సింటనీ హాస్పిటల్ వాళ్ళకి మా అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ అందరూ చేసిన అందరికీ నమస్కారం. సమాజాలంటే ఈ యొక్క సెంటినీ హాస్పిటల్స్ మరియు 6th బెటాలియన్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న క్యాంపు దిగ్విజయంగా జరుగుతుంది. ఈ క్యాంపు ఉద్దేశంలో ఈ సీనియర్ సిటిజన్స్ అంటే సమాజానికి పెద్ద వయసు గల వారికి చేయాలని సేవతోటి మేము ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా గుండెకి సంబంధించి హార్ట్ సంబంధించి ఈసీజీ ఎక్కువ పరీక్షలు, అలాగే ఊపిరితో సామర్థ్యం పరీక్షలు, పల్మాలజీ అంటే పల్మనరీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, ఈ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నాము. వీటితో పాటు పెద్ద వయసు వాళ్ళకి గంటి వ్యాధులు కూడా ఉంటాయి కాబట్టి గంటి వ్యాధులు కూడా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారని సెంటినీ హాస్పిటల్స్ యొక్క ఉద్దేశం ప్రకారం సమాజంలో సీనియర్ సిటిజన్ పాత్ర ఎంత ఉంటుందండి. వాళ్ళ సమాజ సేవ కానీ వాళ్ళ యొక్క సేవలు మనం మర్చిపోవాలి. వాళ్ళ సమాజానికి విలువైన కంట్రిబ్యూషన్ ఎంతో విలువైనది. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఎంబుక్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న నిరసన కార్యక్రమంలో సోమవారంకు 2వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దుర్గారావు, బి వెంకటేశ్వరరావు, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పట్టణంలో ఉన్నటువంటి ఎంబుక్ కార్మికులు తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఏదైతే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆప్కాస్ కార్మికులు ఉన్నారో వాళ్ళతో సమానంగా వీళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి కాంట్రాక్ట్కి ఇస్తూ ఉంటే కాంట్రాక్టు 5,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి దిగమింగి ఈరోజు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాడు కాంట్రాక్టరు. వాళ్ళు చేసే పోరాటం చేస్తూ ఉన్నారు. మాకు రావాల్సిన న్యాయమైన 15,000 రూపాయలు మాకు ఇవ్వాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే మీరు పోరాటం చేయకూడదు, మీరు సమ్మెలు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు, మీకు ఎటువంటి హక్కులు లేవు అని చెప్పి కాంట్రాక్టర్ ఈ కార్మికుల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కాంట్రాక్టర్ మీద ఈ మున్సిపల్ అధికారులు ఏ విధంగా కూడా చర్యలు తీసుకోకుండా కాంట్రాక్ట్ అడుగులు వద్దుతూ ఉంటారు. ఈ అధికారులు ఈ కార్మికుల్ని నైవంచన చేసి వాళ్ళ చేతిలో 10,000 పెడతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం అనేసి సిఐటియుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎంబుక్ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనం కూడా వాళ్ళకి అందట్లేదు. 15,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి దాంట్లో 10,000 రూపాయలు చేతిలో పెట్టి వాళ్ళని కంటి తుడుపుగా వాళ్ళు పని చేపిస్తూ ఉన్నారు. నోరు లేని పేదవాళ్ళు పాపం
ఏమి చెబితే ఆ పని చేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద పిచ్చుకు మీద బ్రహ్మస్థంలాగా ఈ కాంట్రాక్టులు కానివ్వండి, అధికారులు కానీ ఆ రకమైనటువంటి జీతాన్ని కోత పెడుతుంటే చూస్తూ ఊరుకోవటం ఎంతవరకు సభ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేము ముఖ్యంగా ఈ కమిషనర్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా కమిషనర్ గారు, మీకు చట్టాలు తెలుసు, మీకు అన్ని చట్టాలు తెలుసు, కానీ కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్టు మీకు బాగా తెలుసు. శాశ్వత పనుల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉండడానికి వీలు లేదని చెప్పి చట్టం ఉన్నప్పుడు కూడా ఇక్కడ చేపిస్తూ ఉన్నారు. అది చట్ట విరుద్ధం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు దీనిలో పనిచేసే వాళ్ళు దాదాపు 3-4 కేటగిరీల జీతాలు ఇస్తూ ఉన్నారు. 10,000, 12,000, 15,000, 21,000 ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? శాశ్వత పనుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు అమలేమని ఉంది. పల్లి కార్పొరేషన్ పరిధిలో బదిలీ కార్మికులు, ఎంబుక్ కార్మికుల పేరుతో శానిటేషన్లో, అట్లాగే ఇంజనీరింగ్ సెక్షన్లో, అట్లాగే సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కానీ, ఈ డివైడర్ల దగ్గర మొక్కల పెంపకానికి సంబంధించిన కార్మికులు కానీ సుమారు 200 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 200 మందికి ప్రస్తుతం 15,000 జీతం నిర్ణయించి మున్సిపాలిటీ నుంచి కాంట్రాక్టర్కి చెల్లిస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ గతంలో వైసీపీ కాంట్రాక్టరు, ఈరోజు వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు దోపిడీ చేశారు. వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి తెలుగుదేశం కార్యకర్తకి ఈరోజు కాంట్రాక్ట్ అప్పచెప్పారు. ఈ నెల నుంచి వాళ్ళు గతంలో 11,000, 12,000, 14,500 రకరకాలుగా ఇచ్చినా కానీ ఈరోజు అందరికీ 10,000 జీతం ఇస్తామని చెప్పి వీళ్ళని పూర్తిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 15,000 జీతంలో 10,000 చేతిలో పెట్టి 5,000 కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ పని చేయకుండా కార్మికుల కష్టాన్ని, కార్మికుల రక్తాన్ని ఈరోజు గతంలో వైసీపీ వాళ్ళు పీల్చారు, ఈరోజు తెలుగుదేశం వారు పీలుస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాటి మంచి మాట. పుస్తకాలు మన పొరుగువారి లాంటివి. ఒకవేళ అవి మంచివైతే ఎంతో కాలం మన వద్ద ఉండవు. అవి చెత్తవైతే వాటిని మనం త్వరగా వదల్చుకోలేం. రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీష్ కవి. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చిలువూరు నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అభ్యాస ఫౌండేషన్ చైర్మన్ చిలువూరు ప్రసాద్, రామగిరి రాజు, జి ఆదిత్య, పౌలు, సాగర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిడుగు గ్రామం మాదిగపల్లెలో మాదిగ విద్యార్థులు మరియు బాలల యొక్క విద్యా హక్కు చట్టాన్ని, అదేవిధంగా బాలల హక్కుల పరిరక్షణ చట్టాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని, బాధ్యతారహిత ప్రవర్తిస్తున్న వైఖరిని ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ పల్లెలో 100 మంది మాదిగ విద్యార్థులు పిల్లలు కూడా 100 సంవత్సరాలు పైబడి కూడా ఇక్కడ ఆర్సీఎం ఎయిడెడ్ స్కూలు 5వ తరగతి వరకు కూడా విద్యను అందించిన విషయం ఈ ప్రజలందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం నూతన విద్యా వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా ఈ స్కూల్ని మూసివేయడం జరిగింది. తత్కారణంగా 100 మంది విద్యార్థులు సుదూర ప్రాంతాలకి, చిన్నపిల్లలు, పసిపిల్లలు కూడా చదువుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వ్యయ ప్రయాసాలు కోరుస్తాం తల్లిదండ్రులు. పసిపిల్లల్ని దూరంగా స్కూల్లో చేర్చాలంటే తల్లిదండ్రులు చాలా ఆవేదన భరితంగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ స్కూల్ లేదా ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించాలంటే 20,000 నుంచి 30,000 రూపాయల సంవత్సరానికి ఫీజు కట్టాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఆర్థికంగా పేదవాళ్ళైన మాదిగ వాళ్ళందరూ కూడా భరించడానికి పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా హక్కు చట్టం, అదేవిధంగా నిర్బంధ విద్యా చట్టం, బాల హక్కుల పరిరక్షణ చట్టం, ఈ చట్టాలు మొత్తం కూడా పసిపిల్లలకు, విద్యార్థులకు, పేదవాళ్ళకి విద్య నెరపాల్సిన బాధ్యత, విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన గురుతర బాధ్యత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం బాధ్యత. మంగళగిరి మండలం ఆత్మకూరులో 4 శ్మశాన వాటికలకు శంకుస్థాపన నిర్వహించారు. ఓ రిపోర్ట్. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో ఆత్మకూరు గ్రామంలో 4 శ్మశాన వాటికల మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక నాయకులు సోమవారం శంకుస్థాపనలు చేశారు.
గౌడ, పద్మశాలి, కాపు, రెడ్డి సామాజిక వర్గాల శ్మశాన వాటికల చుట్టూ అంతిమ సంస్కారాల షెడ్డు, లాకర్, వెహికల్ షెడ్డు, గ్రీనరీ, గార్డెన్, రోడ్స్, లైటింగ్, బాత్రూంలు, వాటర్ ట్యాంక్ తదితర సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందే గౌడ, కాపు శ్మశాన వాటికలకు ప్రహరీ గోడలు నిర్మించగా మిగిలిన శ్మశాన వాటికలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపట్టారు. శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన మంత్రి నారా లోకేష్కు గ్రామస్తులు, స్థానిక నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు తాటి వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జోక్యంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మ సుకుమార్, మార్కెట్ యార్డు డైరెక్టర్ మాన్యం మల్లేశ్వరి, శానం మాణిక్యాలరావు, వేణుగోపాలస్వామి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ మోదుకూరి రవికుమార్, శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ సంగెపు భావన ఋషి, జొన్నకూటి శ్రీనివాసరావు, తాత కోటయ్య, మాన్యం సుబ్బారావు, పడమట దుర్గారావు, గద్దె రామస్వామి, పద్మశాలి సంఘ పెద్దలు పుట్ట దయామూర్తి, పుట్ట శ్రీను, ఎలమర్తి రామారావు, బీసీ సంఘం పెద్దలు తమ్మిశెట్టి రమణయ్య, మాన్యం సాంబయ్య, పడమటి పుల్లారావు, మధు, కాపు సంఘ పెద్దలు మల్లాది జయకృష్ణ, తిరుమలశెట్టి పెదకోటయ్య, ధూళిపూడి సీతారామయ్య, ఆకాశం రామకృష్ణ, సామరౌతు శివనాగేశ్వరరావు, మోతుకూరి రవి, మల్లాడి జయకృష్ణ, వసంతరావు, ఆకాశం శివరామకృష్ణ, తిరుమలశెట్టి పెద్దకోటయ్య తదితరులు పాల్గొన్నారు. డెవలప్ గురించి మేము అంతకుముందు చాలా మందిని అడిగాము, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మన నారా లోకేష్ గారు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రులు మేము చెప్పంగానే స్పందించి మీకు ఏం కావాలో మేము చేసి పెడతాము, మీకు అన్నదండగా మేము ఎప్పుడు ఉంటామని చెప్పంగానే మాకు అందుబాటులో ఉండి ఆయన సొంత ఖర్చులతో, సొంత డబ్బులతో ఇంత డెవలప్ చేయటము మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా మేము చేసుకున్న అదృష్టంగా భావించు ఈ నియోజకవర్గంలో ఇక తర్వాత కూడా లోకేష్ గారిని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నారా లోకేష్ బాబు గారు వారి సొంత ఖర్చులతో ప్రతి గ్రామంలోనూ శ్మశాన అభివృద్ధి కార్యక్రమం అయితే చేపట్టారు. అది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. పారీగోడలు లేని వాళ్ళకి పారీగోడలు, గేట్లు, అదేవిధంగా ట్యాంకీలు, కరెంటు, ఇంకా రోడ్లు, అదేవిధంగా ఇక్కడ శ్మశానంలో కాల్చుకోవడానికి ఆ యొక్క సీట్లు ఇవన్నీ కూడా బాగా ఏర్పాటు చేస్తున్నారు. దీని అందరికీ కూడా జనం కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు బాగా చేస్తున్నాడని ఆయనకు కూడా అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. 5 శ్మశాన వాటికల్ని శంకుస్థాపన చేస్తాం జరిగింది. ఐటీ శాఖ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారి సొంత ఖర్చులతో 3 కోట్ల పైచీలకుతో కాపు సంఘం కానీ, రెడ్డి సంఘం కానీ, అదేవిధంగా గౌడు సంఘం, ఎస్సీ శ్మశాన వాటిక, పద్మశాలి శ్మశాన వాటిక అన్నిటిని కూడా మరి గ్రామంలో 5 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆత్మకూరు గ్రామంలో 5 శ్మశాన వాటికలను కూడా ఎంతో శుభ్రంగా చుట్టూ పారిగోడలలో మరి దానం చేసుకోవడానికి షెడ్లు, పోస్ట్ తీసుకుంటానికి షెడ్లు, ఎవరికన్నా ఇల్లు లేని వారు ఉంటే వాళ్ళు అక్కడ ఉండి కర్మకాండలు జరిపించుకోవడానికి కూడా షెడ్లు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి పనులు చరిత్రలో ఎప్పుడు కూడా ఈ శ్మశాన వాటికి చేసే నాయకులు ఎవరు కూడా లేరు. ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆడ ఉండటానికి కూడా సౌకర్యం కల్పిస్తూ షెడ్లు వేస్తూ మరి లైటింగ్ కానీ, రోడ్లు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మనస్ఫూర్తిగా లోకేష్ గారికి మా ఆత్మకూరు ప్రజానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలు శ్మశాన వాటికల్లో ఇబ్బందులు గుర్తించిన లోకేష్ గారు 5 శ్మశాన వాటికలు అభివృద్ధి పనులు చేయడం స్టార్ట్ అయింది. ఇలాంటి వర్షాకాలంలో ఇబ్బంది పడతారో ఆ విషయం గుర్తు చేయడం వల్ల ఉన్న పనులు మొత్తం చేసి లోకేష్ గారు కృతజ్ఞతలు చెప్తున్నాం. గ్రామాల్లో అభివృద్ధి చేసేది వేరు, శ్మశానాలు అభివృద్ధి చేసేది వేరు. శ్మశానాలు ఎందుకంటే శ్మశానానికి రావాలంటే భయపడే పరిస్థితుల నుంచి శ్మశానాన్ని ఒక ఇంటిగా మలిసి ఒక పార్కుగా తయారు చేసే ఏకైక ఉద్దేశంతో నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయాన్ని ఆత్మకూరు గ్రామ ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నాము. అట్లాగే మా కాపు సంఘం, రెడ్డి సంఘం తరఫున నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మంగళగిరి చికెన్ మార్కెట్ డల్గా ఉందని విక్రేతలు వాపోతున్నారు.
వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్లో. బ్రాయిలర్ ఫారం కోడి మాంసం విక్రయాలు ఆశాజనకంగా లేవని సదరు చికెన్ స్టాల్ నిర్వాహకులు అంటున్నారు. అదే సమయంలో నాటుకోడి మాంసం స్టాల్స్ కూడా డల్గానే ఉంటున్నాయని వీరంటున్నారు. వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. చికెన్ మార్కెట్ అండి, చికెన్ 210, 220 ఉందండి. బాగా తగ్గిపోయింది వ్యాపారం. అందువలన ఇంకా ఎట్లా అంటే ఇక ఇదే ఫిబ్రవరి అవట్లే, ముందు వ్యాపారం బాగా తగ్గిపోయింది. అది అందుబాటులో ఉన్నది చికెన్ ఒకటే జనాలకి, ఇంకా అన్నీ ఇష్టంలో ఉన్నాయి రేట్లు. అదండి, నిత్యావసర వస్తువులు అన్నీ ఈ రేట్లో ఉన్నాయండి. జనాలకు అందుబాటులో చికెన్ ఒకటే ఉంది ఇప్పుడు. మామూలుగా చిల్లర కూడా సరుకులు కానీ అవన్నీ ఇష్టంలో ఉండే బాగా. స్కిన్లెస్ వచ్చి 220 అన్న, స్కిన్ అయితే 210. అది నా పేరు సుబ్బారావు. నాటుకోళ్ళ బిజినెస్ కొంచెం టైట్గా ఉందండి, ఎందుకంటే సరుకు దొరకట్లా, ఒరిజినల్ నాటుకోళ్ళు దొరకట్లా. అవి రేట్ వచ్చేసరికి మేము కొంటమే 600 అవుతుంది, కస్టమర్కి అమ్మాలంటేనేమో 700, 750 లైవ్ అమ్మాలి తప్ప. మాస్ వచ్చేది 900. మటన్ రేటు అది రెండు కలిపి ఉంటుంది. దానివల్ల కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒరిజినల్ కోళ్ళు అయితే దొరకట్లా. అది పల్లెటూరు నుంచి, పల్లెటూరులో అవి పల్లెటూరులో నుంచి గంపలలో వేసుకుని వస్తారు. వాళ్ళ దగ్గర మేము కొనుక్కుంటాం. అది కోడి వచ్చేసరికి 20 రూపాయలు, 30 రూపాయలు మిగులుతాయి. మాకు చాలా కష్టంగా ఉంటుంది. అది చేస్తున్నామంటే నాటుకోళ్ళ వ్యాపారం దేనికి ఉపయోగం లేకుండా పోతున్నాం. అది ఈ నెల 10వ తేదీన తాడేపల్లిలో బాలోత్సవం నిర్వహిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన తాడేపల్లి బైపాస్ రోడ్డులోని అమరావతి ఐకాన్లో మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం జరగనున్నది. ఇంకా అమరావతి ఐకాన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుండి జరిగే చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నారు. వీటిని జయప్రదం చేయాలని కోరారు. సోమవారం ఐకాన్ క్లబ్స్ హౌస్లో ఈ మేరకు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ 3 విభాగాలుగా పోటీలు జరుగుతాయని చెప్పారు. 3, 4, 5 తరగతుల పిల్లలకు సబ్ జూనియర్స్ విభాగంలో మీకు నచ్చిన ప్రకృతి అంశం మీద, 6, 7 తరగతుల జూనియర్స్ జాతీయ క్రీడలు అంశం మీద, 8, 9, 10 తరగతుల వారికి సీనియర్స్ యుద్ధము, శాంతి అంశం మీద చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం మరియు అమరావతి ఐకాన్ ప్రతినిధులు జిఎస్ఆర్ మోహన్ రావు, ఎం మనోహర్ రెడ్డి, క్షితిజ, ముఖేష్, జి సుబ్బారెడ్డి, టి నాగేశ్వరరావు, టిఎన్ఆర్, ఆర్ నాగరాజు, బిట్రా రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన అమరావతి ఐకాన్ క్లబ్ హౌస్లో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. 3 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. 4, 5, 6 తరగతులకి సబ్ జూనియర్స్, 6, 7 తరగతులు జూనియర్స్, 8, 9, 10 తరగతులు సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలను జయప్రదం చేయాలని మేము అపార్ట్మెంట్ వాసులతో పాటు పాఠశాలల ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాం. ఈ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని వెలికితీయటంతో పాటు వాళ్ళను మరింత షార్ప్గా తయారు చేయడానికి చిత్రలేఖనం పోటీలు ఉపయోగపడతాయి. గత 2 సంవత్సరాలు ఇక్కడ చిత్రలేఖనం పోటీలు నిర్వహించాం. విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దల సహకారంతో విజయవంతంగా జరిగాయి. ఈ పోటీలు కూడా విజయవంతంగా జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు పాఠ్యాంశాల్లో చరిత్రని వక్రీకరిస్తున్నారు. గాంధీ మహాత్ముడు ఎవరంటే తెలియని పరిస్థితిలోకి మనం వచ్చేసే పరిస్థితి దాపరించింది. చరిత్రలో ఒకటి జరిగితే మరొక రకంగా పాఠ్యాంశాలను మార్చి చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము
వాస్తవాలని విద్యార్థుల్లోకి తెలియజేయాలి. వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళని మౌల్డ్ చేస్తే వాళ్ళు భావిభారత పౌరులుగా తయారవుతారనే ఉద్దేశంతో ఈ చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పిల్లల్లోని సృజనాత్మక కళని వెలికి తీయటం, వాళ్ళ మానసిక ఆనందాన్ని కలిగజేసి వాళ్ళని ప్రేరేపించడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది కాక బాలోత్సవం అని చెప్పి భారీ ప్రోగ్రాం ఒకటి చేస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్. ఇందులో దాదాపు 1500 నుంచి 2500 వరకు పిల్లలు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కూడా ఇది ఒకరోజు కార్యక్రమం అండి. అది 10వ తారీఖున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అపార్ట్మెంట్ వాసులు, చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు, ఇళ్లలో వారు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి పంపించి కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. గుంటూరులో ఈ నెల 17, 18 తేదీలలో జరిగే జిల్లా 26వ సిపిఐ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళగిరిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల 17, 18 తారీఖున గుంటూరు జిల్లా 26వ మహాసభలు గుంటూరు పట్టణంలో జరుగుతుంది. ఈరోజు వాల్ పోస్టర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రదర్శించడంలో గుంటూరు జిల్లా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ జిల్లాలో ఎంతోమంది, వేల మందికి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా భూములు, రైతులు సాగు చేసే రైతులకి భూములు వచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఈ దేశంలో ఏర్పడి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి స్వతంత్రం సాధించడంలో మరి ఎంతో మంది వీరులు అమరులైనటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో కార్మిక సమస్యలని మీద, కార్మిక జీవోలను కానీ ఎన్నో తీసుకొచ్చినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి. బ్యాంకుల జాతీయకరణ, పార్టీ యొక్క జిల్లా 26వ మహాసభ ఈ నెల 17, 18 తారీఖున గుంటూరు జరుగుతున్న 17వ తారీఖు బహిరంగ సభకి ఇలాంటి పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, సిపిఐ సంఘాలందరూ కూడా పాల్గొని దీపావళి జరుగుతున్నాం. అట్లాగే రేపు 5వ తారీఖున ఉదయం 10 గంటలకి మంగళగిరి విద్యుత్ కార్యాలయం, వేడి కార్యాలయం దగ్గర మరి విద్యుత్తు స్మార్ట్ మీటర్ని వసూలించాలని, విద్యుత్తు తెచ్చిన బిల్లుల్ని, గత ప్రభుత్వం నుంచి బిల్లుల్ని మేము అధికారంలో వస్తే మరి ఆ బిల్లు నుంచి జీవోను రద్దు చేస్తామన్న ప్రభుత్వం గత ప్రతిపక్షం ఉండగా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పైన పోరాటాలు చేసి ఈరోజు అధికారంలో వచ్చి ఈరోజు ఆ యొక్క సంస్కరణటువంటి జీవోని రద్దు చేయకుండా ఈ యొక్క విద్యుత్ స్మార్ట్ మీటర్లు కానీ ఈ సంవత్సరం మన పైన వేసినటువంటి 15,000 కోట్లు కూడా ఈ డబ్బు మొత్తం ఆదాయానికి యొక్క దోచిపెట్టడానికి సామాన్య ప్రజల పైన భారం మోసే విధంగా ఈ విద్యుత్ సంస్కరణలు, ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని ఈ అనుసరించుకోవాలని చెప్పి రేపు విద్యుత్ కార్యాలయం జరిగే మంగళగిరి ఘాట్ జరిగినటువంటి ఏడీ ఆఫీసర్ కార్యాలయానికి ప్రజలందరూ, అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు అందరూ పాల్గొని మీకు మా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అర్జీలు కూడా ఇచ్చి మీకు మా యొక్క సిపిఐ కార్యకర్తలు మీకు చేయడం జరుగుతుంది. సిపిఐ ఇచ్చే పిలుపులో పాల్గొని జరిగే వామపక్ష ఆందోళన జరిగే ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేసుకోవచ్చు. సోదరులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ విన్నపం. ఈ నెల 17, 18 తేదీలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వీరోచిత పోరాటాలు చేసి ప్రజా సమస్యల మీద అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 26వ గుంటూరు జిల్లా మహాసభలు ఈ నెల 17, 18 తేదీల్లో గుంటూరులో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ స్మార్ట్ మీటర్లో అమర్చడం అనేది పెద్ద సమస్యగా తయారైంది. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీలు, ఎఫ్సిసిఐ ఛార్జీలు, అదనపు ఛార్జీల పేరుతో కాల్చుకున్న దానికంటే డబుల్ కట్టేటువంటి పరిస్థితులు, సామాన్యులు తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతుంటే బిల్లుల మీద బిల్లు అనేక బాధుడు అనే కార్యక్రమం అనేది ప్రారంభమైంది. దానికి తోడు అది సాల్దన్నట్టుగా మళ్ళీ స్మార్ట్ మీటర్లో బిగింపు అనేది అదానీ కంపెనీని ఇక్కడ అమలు చేసే విధంగా చూస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, టీడీపీ కూటమి ఎన్నికల వాగ్దానాల్లో ఇది కూడా ప్రధానమైంది. నారా లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టేసేయండి, వెనక్కి మేము ఉంటామన్నారు. ఆయన మాటను స్ఫూర్తిగా తీసుకొని నేడు మరి స్మార్ట్ మీటర్లు కన్నా పెడితే పగలగొట్టే పరిస్థితికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలు చైతన్యం చేసేటువంటి
పరిస్థితుల్లో మన మంగళగిరి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది మాకు స్మార్ట్ మీటర్ వద్దని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అర్జీలు కూడా చేసుకోవడం జరిగింది. రేపు 5వ తేదీన ఈ స్మార్ట్ మీటర్లో కార్యక్రమాన్ని, అంటే స్మార్ట్ మీటర్లు వద్దని కార్యక్రమాన్ని అర్జీల ద్వారా రేపు కరెంటు కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ సమస్యని, అంటే భవిష్యత్తులో తాము అధిక పన్నులు కట్టడానికి వ్యతిరేకంగా తమ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం రేపు 5వ తారీఖు ధర్నా కార్యక్రమం చేయబడడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మంగళగిరి కొత్తపేటలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సిపిఐ నాయకులు అడిషనల్ కమిషనర్ శకుంతలకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి రత్నాల చెరువులో విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, నాయకులు ఆకురాతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టౌన్లోని నేషనల్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పి గిరిజ, కాలేజ్ ఏవో మధుబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆడపిల్లలకి జరగాల్సిన సంస్కరణలు. ఈ సంస్కరణలన్నీ కంపల్సరిగా ఆడపిల్లకి జరగాలన్నమాట. అట్లా ఆడపిల్లలకి ఈ జరగటం మూలన ఇవన్నీ ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రెగ్నెన్సీ చక్కగా వస్తుంది, తొందరగా బ్రెస్ట్ మిల్క్ అనేది మంచిగా వస్తుంది అనమాట. తర్వాత తల్లికి బిడ్డ పాలు ఇవ్వటం మూలన ఆ బిడ్డలో ఏం కలుగుతుందంటే, బిడ్డ ఎడవగానే ఏం చేస్తుంది తల్లి, ఎత్తుకొని గుండెలు కత్తుకుంటుంది. అప్పుడు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ తల్లిపాలలో. ఇదిలా ఉండగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 4వ తేదీన మంగళగిరి టిప్పర్ల బజార్లోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాలీ కూడా జరిగింది. ముఖ్య అతిథులుగా మంగళగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ సరిత, సూపర్వైజర్ రత్నకుమారి, ఏఎన్ఎం, ఆశా వర్కర్, మంగళగిరి మున్సిపాలిటీ సెక్టర్ 2 అంగన్వాడీ వర్కర్స్, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరిలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి మాను వద్ద ఈ నెల 5వ తేదీ నుంచి 10 వరకు మాను పూజలు జరుగుతాయని శ్రీ పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం నాయకులు ఓట్ల పాల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు, అలాగే శ్రీ కోలేరమ్మ అమ్మవారి బోనాల పండుగ, మహాలక్ష్మి అమ్మవారి మాను పూజలు శ్రావణ మాసం సందర్భంగా పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 5/8/2025 మంగళవారం నుంచి 10/8/2025 ఆదివారం వరకు కూడా పాత మంగళగిరి ప్రాంతంలో ఘనంగా నిర్వహించడానికి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి రేపు ఉదయం మంగళవారం ఉదయం శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నుండి 108 జలబిందులతో మహిళలందరూ ఊరేగింపుగా బయలుదేరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క పూజా కార్యక్రమంతో ఈ యొక్క మాను పూజ అంకురార్పణ జరుగుతుంది. మరి అలాగే ఉదయం సాయంత్రం కూడా ప్రతిరోజు కుంకుమార్చనలు జరుగుతాయి. దంపతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మంగళగిరి ప్రజలందరూ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అలాగే పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. రేపు ఉదయం జరగబోయే కార్యక్రమం మహాకుంభాభిషేకము. ఈ యొక్క జలబిందులతో మహిళలందరూ కూడా మంగళగిరి పురవీధులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అందరూ కూడా జలం సమర్పించి మనం అభిషేకం చేస్తున్నాం అన్నమాట. అలాగే ఈ 5 రోజులు ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం శనివారం నాడు ఈ యొక్క ప్రాంతంలో
శ్రీ మహాలక్ష్మి హోమము, అలాగే దుర్గా హోమము, లక్ష్మీ గణపతి హోమము, శాంతి హోమము, నవగ్రహ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ యొక్క హోమ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము. శ్రీ అమ్మవారికి విశేష పంచామృత అభిషేకాలు జరుగుతాయి. అలాగే 8 గంటలకు అమ్మవారి దివ్య అలంకారం ఆరతులు ఇవ్వబడుతుంది. అలాగే 9ంటికి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం జరుగుతుంది. 11 గంటలకి బోనాలు సమర్పించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారు వివిధ వేషధారణలు, తర్వాత మంగళ వాయిద్యాలు, సన్నాయి వాయిద్యాలతో ఊరేగింపుగా పురవీధుల్లో భక్తులందరూ కూడా దర్శనమిస్తారు. ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో మంగళగిరి పరిసర ప్రాంత భక్తులు, అలాగే మహాలక్ష్మి అమ్మవారి మాను పూజా కార్యక్రమం 5/8/2025 తారీఖు ఘనంగా జరుగుతుంది. స్వామివారికి మన పోలేరమ్మ పాత మంగళగిరి పోలేరమ్మ గుడి కాడి నుంచి 108 బిందెలతో జలాభిషేకం జరుగుతుంది. కావున భక్తులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి కృప పాత్రలు కావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే 10వ తారీఖు పోలేరమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున పాత మంగళగిరి పట్టణ పుర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం సమావేశం పాత మంగళగిరిలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంగళగిరిలోని వివిధ సెంటర్లలో ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీ సభ్యులు అందరితో చర్చించి నిమజ్జన మహోత్సవాన్ని ఏ రోజు నిర్వహణ చేద్దాం అనే అంశం ఏకాభిప్రాయంతో సెప్టెంబర్ 7న అనగా 12వ రోజు నిమజ్జనం మహోత్సవం జరుపుటకు నిర్ణయం చేయడం జరిగింది. నిమజ్జన మహోత్సవం యథావిధిగా సెప్టెంబర్ 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని అన్ని సెంటర్లలోని వినాయక ఉత్సవాలు పందిళ్ల వద్ద నుంచి వినాయక ఊరేగింపుగా బయలుదేరి పాత మంగళగిరి కోవిల వద్దకు చేరుకుని కోవిల వద్ద నుంచి మెయిన్ రోడ్ హుస్సేన్ కట్ట సెంటర్, మిద్దె సెంటర్, గాలిగోపురం నుంచి ఉత్తర గాలిగోపురం మీదుగా గౌతమ బుద్ధ రోడ్లోకి ఎంటర్ అయి గౌతమ బుద్ధ రోడ్డు నుంచి మరలి తెనాలి రోడ్డులో నుంచి రవీంద్రపాడు వద్ద నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ సమావేశంలో మంగళగిరి బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కన్వీనర్ ఆకురాతి నాగేంద్ర, గౌరవ అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు జొన్నాదుల వెంకటరామాంజనేయులు, గుంటి నాగరాజు, వాకా మాధవరావు, వివిధ సెంటర్లలో వినాయక ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై గణేష, జై జై గణేష. ఈరోజు మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రేపు రాబోయే 27వ తారీఖు వినాయక చవితి సందర్భంగా సమావేశం, మరి ఆయా సెంటర్లో ఉత్సవాలు నిర్వహించేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరితోటి సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో ఉత్సవాల ప్రారంభం మరియు నిమజ్జన ఉత్సవం ఏ రోజు జరుపుదాం అనేటువంటి అంశం మీద అందరం కూడా చర్చించుకోవటం ఏకాభిప్రాయంతో మరి 7వ తారీఖు 12వ రోజు ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని అందరం కూడా ఘనంగా నిర్వహించాలనే అభిప్రాయం తీసుకోవటం, అందరూ ఏకాభిప్రాయంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. మరి ఈ యొక్క నిమజ్జనోత్సవానికి మరి ప్రభుత్వం నుంచి మరి గవర్నమెంట్ వైపు నుంచి కూడా మాకు గత సంవత్సరం నారా లోకేష్ గారు సింగిల్ విండో విధానం తీసుకురావటం మా అందరికీ కూడా ఎంతో తేలికైపోయింది ఉత్సవాలు నిర్వహణ చేసుకోవడానికి. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మేము సింగిల్ విండో ద్వారా ప్రభుత్వం నుంచి దీనికి దరఖాస్తు చేసుకోవటం, మరి పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, మరి విద్యుత్ శాఖ వారు కూడా గత సంవత్సరం మాకు ఎంతో బాగా సహకరించారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సహకరిస్తారని వారందరి సహాయ సహకారాలతోటి ఈ యొక్క ఉత్సవాల్ని భక్తి శ్రద్ధలతోటి మరి కుల మతాలకి అందరం కూడా ఐక్యతంగా నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై జై గణేష. శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరి గత 10 సంవత్సరాలుగా ఈ కమిటీ ద్వారా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజున వివిధ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి మరి వారందరూ కూడా ఎప్పుడు మనం వినాయక చవితి చేసుకుందాం అనే ఒక దాని మీద మీటింగ్ పెడతాం. మరి అందరూ ఎవరైతే విగ్రహాలు పెడతారో వాళ్ళందరితో సలహాలు తీసుకోవటం. ఈ నెల 27వ తారీఖు వినాయక చవితి, అలాగే
నిమజ్జనం 7వ తారీఖు అంటే 12 రోజుల పాటు చేద్దామని చెప్పి కమిటీ సభ్యులందరూ నిర్ణయించడం జరిగింది. మరి చాలా ఆనందకరమైన విషయం. ఇందాక మరి చెప్పడం జరిగింది. మరి మున్సిపాలిటీ వారు, పోలీసు వారు అందరూ కూడా చక్కగా సహకరించాలని చెప్పి, అదేవిధంగా కరెంటు సంబంధించిన డిట్కో ఎవరున్నారో కరెంటు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సహకరించి ఈ బొమ్మలు అయితే ఎక్కడ తిరుగుతున్నాయో ఆ ఏరియాలో మరి మున్సిపాలిటీ వారు అయితే నేను చెట్లు కొట్టేయాలి, కరెంటు సంబంధించిన వాళ్ళు ఆ ఏడీ గారికి కానీ ఏఈ గారికి కానీ మరి మనం అందరం కూడా ఆ లెటర్లు ఇస్తే ఎక్కడ మా సమస్య ఉందంటే ఆ సమస్య కూడా క్లియర్ అయిపోయింది. పోలీసు దీంట్లో మరి వాస్తవంగా మరి మన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకొని చక్కగా మరి సింగిల్ విండోని తీసుకొచ్చారు. అది చాలా ఆనందకరమైన విషయం. దేనికంటే మనందరం కూడా పోలీసులతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఆ సమస్య లేదు మనకి. మంచి సింగిల్ విండో. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం మంగళగిరి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఈ నెల 27వ తారీఖు వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం 7వ తారీఖు 12 రోజులు ఉత్సవాలు నిర్వహించుకుని 7వ తారీఖు నిమజ్జనం చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 1-2 బొమ్మల దగ్గర కొంతమందికి ఇబ్బంది పెట్టారు పోలీసులు. ఆ ఇబ్బందులు కూడా లేకుండా పోలీసు వారు మాకు సహకరించాలని ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. అలానే వాళ్ళే కాదు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెట్లు కొట్టేయమంటే ఇది మా పరిధి కాదు, కరెంటు వాళ్ళు కొడతారు, కరెంటు వాళ్ళేమో మున్సిపాలిటీ వాళ్ళు కొడతారని నిమజ్జనం రోజు సాయంత్రం 7-8 గంటల వరకు కూడా చెట్లు కొట్టలేదు గాలిగోపురం రోడ్లో. ఆ సమస్య లేకుండా మాకు మున్సిపాలిటీ వాళ్ళు కానీ కరెంటు వాళ్ళు కానీ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ